రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. గడిచిన 2 వారాలుగా మ్యూచువల్ ఫండ్స్పై మేము చేపట్టినటువంటి చర్యలకి ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి స్పందన చాలా అపూర్వంగా ఉంది. వందల కొద్ది రిక్వెస్ట్లు మాకు రావటం, అవన్నీ కూడా మేము పోర్ట్ఫోలియోలు సేకరించి వాటిని అన్నింటినీ కూడా ప్రాసెస్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. ఈరోజు నాతో పాటు యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా మీతో కొన్ని విషయాలు పంచుకోవటానికి ఉన్నారు. మేము ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గడిచిన 9 నెలలుగా అంటే జూలైలో 2024లో ఈ ప్రోగ్రాం మొదలు పెడితే అప్పటి నుండి ఇప్పటి వరకు అప్రతిహతంగా సాగుతూ వచ్చిన మన కంటెంట్కి మీ దగ్గర నుంచి వచ్చిన ఆదరణ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా కూడా దాదాపుగా మేము కవర్ చేయాలి అనుకున్న కంటెంట్, అంటే మొదటి సీజన్లో ఎంత కంటెంట్ కవర్ చేద్దామని అనుకున్నామో అంత కంటెంట్ కూడా కవర్ చేశామనే భావనతో త్వరలో ఈ సీజన్కి ముగింపు పలకాలి అనుకుంటున్నాం. బహుశా ఈ 9వ తారీఖు తర్వాత 16వ తారీఖు ప్రసారం అయ్యే మనీ మంత్ర ఆఖరి ఎపిసోడ్ అవుతుంది. తర్వాత కొన్ని నెలల విరామం తర్వాత సందర్భాన్ని బట్టి, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనని బట్టి తిరిగి మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఖచ్చితంగా మీ ఆదరణ ఇలాగే కొనసాగుతుందని కూడా భావిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ఈ 2 వారాల్లో కూడా మేము కవర్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, గడిచిన 9 నెలలుగా అందరూ అన్ని ఎపిసోడ్లు చూసి ఉండకపోవచ్చు కాబట్టి బ్రీఫ్గా మనం కవర్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కసారి తిరిగి మళ్ళీ ఒకసారి సమీక్షించుకుని అందులో మనం స్పృశించిన అంశాలు ఏంటో కూడా బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి, అంటే మొట్టమొదట మాట్లాడినప్పుడు ఎందుకు యంగ్ పీపుల్ ఇమ్మీడియట్గా సేవ్ చేయడం మొదలు పెట్టాలో, ఎంత ఎర్లీగా సేవ్ చేస్తే వారికి మంచిదో చెప్పడం ప్రయత్నించడం జరిగింది. అలాగే దాని తర్వాత బ్యాంక్ డిపాజిట్లో వచ్చేటువంటి చర్యలు, ఇన్ఫ్లేషన్ ఎందుకు మ్యాచ్ చేయలేకపోతున్నాయో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానికన్నా ఫిక్స్డ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్లో మెరుగైన సాధనాలను ఎన్నో కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటినీ గురించి కూడా బ్రీఫ్గా చెప్పడానికి యశ్వంత్ని నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ అండి. సో అంటే మనం చాలా రోజులుగా చాలా టాపిక్స్ కవర్ చేసాం, కానీ అంటే కొంచెం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా బ్రీఫ్గా అట్లీస్ట్ అసలు మనం చెప్పాలనుకున్న మెసేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల నాకు వచ్చే లాభాలు ఏంటి, లేకపోతే రిస్క్స్ ఏంటి అని అర్థం చేసుకుని మన ఫైనాన్షియల్ గోల్స్ అవ్వచ్చు, లేకపోతే వెల్త్ క్రియేషన్ గోల్స్ అవ్వచ్చు, వీటికి ఏది సూటబుల్ అని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ అనే ఆయన. సో స్క్రీన్ షేర్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా అయినా సరే ఐ విల్ కవర్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ దట్ వి డిడ్ ఫ్రమ్ ది స్టార్ట్. సో ఇంకా టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎప్పుడు ఏం చూసామంటే, స్టార్టింగ్ ఎర్లీ వర్సెస్ స్టార్టింగ్ లిటిల్ బిట్ లేట్. అంటే కొన్ని రోజులు కాస్త ఎంజాయ్ చేసి, కొంచెం మన లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసి, మన శాలరీ ఎంజాయ్ చేసి, లేకపోతే వెల్త్ ఎంజాయ్ చేసి, తర్వాత సేవింగ్స్, ఇన్వెస్టింగ్ మొదలు పెట్టినట్లయితే ఎలా ఉండే జర్నీస్ అని కవర్ చేసాం ఒక సింపుల్ రామ్ వర్సెస్ శ్యామ్ ఎగ్జాంపుల్తో. అంటే రామ్ అనే వ్యక్తి 10,000 రూపాయలతో మొదలుపెట్టి నెలలా పెట్టుకుంటూ వస్తున్న రామ్ 10% రిటర్న్ వచ్చినట్లయితే, 10% CAGR పర్ ఇయర్ రిటర్న్ వచ్చినట్లయితే, ఇదే రామ్ అనే వ్యక్తి 10 ఏళ్ళ పాటు వరకే ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఆయన మొత్తం ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 10 ఏళ్ళు, నెల 10,000 పెట్టినట్లయితే, అదే శ్యామ్ అనే వ్యక్తి సేమ్ అమౌంట్తో మొదలు పెడతా, నాకు కొంచెం ఎంజాయ్ చేసే ప్రయత్నం లేకపోతే ఎంజాయ్ చేసే ఉద్దేశం ఉంది కొన్ని ఏళ్ల పాటు, తర్వాత బాధ్యతలు వస్తే ఆ బాధ్యతలు అప్పుడు టేకప్ చేస్తానని 7 ఇయర్స్ తర్వాత మొదలు పెట్టినట్లయితే ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ అని చూస్తే ఎప్పటికీ క్యాచప్ చేయలేకపోతున్నాడు ఈ శ్యామ్ అనే వ్యక్తి. అగైన్ రామ్ అనే వ్యక్తి కేవలం 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఆపేసి తర్వాత ఎంజాయ్ చేసుకున్నాడు తన యొక్క సేవింగ్స్. కానీ శ్యామ్ అనే వ్యక్తి ఫస్ట్ ఎంజాయ్ చేసి తర్వాత క్యాచప్ చేయడానికి ప్రయత్నించాడే కానీ ఎప్పటి వరకు 7 ఏళ్ల తర్వాత మొదలుపెట్టినా కూడా ఎప్పటిదాకా కూడా హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచప్. పోనీ ఇది కాదు, 7 ఏళ్ళు కాదు, ఇంకా ఎలా ఉండే జర్నీ అంటే, అదే రామ్ అనే వ్యక్తి 10,000తో మొదలుపెట్టి 12% రిటర్న్. అగైన్ ఈ రామ్ అనే వ్యక్తి 10 ఇయర్సే ఇన్వెస్ట్ చేస్తారు. శ్యామ్ అనే ఆయన 3 ఏళ్ల తర్వాత ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినట్లయితే ఎన్ని రోజులు పట్టిందా అని చూస్తే 16 ఇయర్స్ పట్టింది టు క్యాచప్ టు రామ్. జస్ట్ నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ ప్రకారం, ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే,
ఎర్లీగా స్టార్ట్ చేయటం, ఎర్లీగా ఇన్వెస్ట్ చేయటం ఎంతో అవసరం. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఒక్కొక్క పర్సంటేజ్ 2% CAGR చాలా చాలా పెద్ద మొత్తం, ఒక టైం దాటాక తర్వాత చాలా పెద్ద మొత్తం ఏర్పడిద్ది. సో మేక్ ష్యూర్ టు గెట్ దిస్ ప్రాక్టీస్ ఎట్ ది స్టార్ట్. కొంచెం క్యాజువల్గా, కొంచెం తాపీగా కొన్ని రోజులైక మొదలు పెడదాం అనుకుంటే దిస్ ఇస్ హౌ ఇంపాక్ట్ విల్ బీ ఇన్ యువర్ జర్నీ. తర్వాత ఇందాక ప్రసాద్ గారు అన్నారు ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వైపు మనకి సంపాదించవచ్చు అని. ఫిక్స్డ్ ఇన్కమ్ అనుకుంటే ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్స్. బ్యాంక్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఎంత అంటే 6.5-7%. ఆఫ్ కోర్స్ సీనియర్ సిటిజన్స్ అంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా 0.5 లేకపోతే 1% పాయింట్ ఎక్స్ట్రా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎన్నిసార్లు ఇన్ఫ్లేషన్ దాటి రిటర్న్ ఇచ్చిందా అని చూస్తే అగైన్ దిస్ ఈజ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్. అంటే 91-92 నాటికి ఈ ఆరెంజ్ కలర్లో ఉండేదేమో ఇన్ఫ్లేషన్ అయితే బ్లూ కలర్లో ఉండేది ఫిక్స్డ్ డిపాజిట్ రేట్. అంటే 12% ఏమో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇచ్చినట్లయితే ఇన్ఫ్లేషనే అమాంతం అరౌండ్ 14%, 13.9 ఉంది. సో ఇలా జర్నీలో చూస్తూ ఉంటే సంవత్సరం పాటికి ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చే రేట్ కంటే కూడా ఇన్ఫ్లేషన్కే ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సో మన డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి మనం ఏదో అంటే నిజం చెప్పాలంటే దానికి మంచి ఉద్దేశంతో పెట్టినా కూడా నాట్ నెసెసరీలీ వీఆర్ ఏబుల్ టు మేక్ మనీ. ఆ ఇన్ఫ్లేషన్ని దాటి కూడా సంపాదించట్లేదంటే మన డబ్బు వాల్యూ అనేది పోగొడుతుంది కానీ మనం దాని మీద అదనంగా ఇంకేది సంపాదించట్లా. దానికి తోడు అఫ్ కోర్స్ ట్యాక్సేషన్ మన స్లాబ్లోకి యాడ్ అయిపోయింది. ఆ 30% స్లాబ్ ఉంటే 30% స్లాబ్లో కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా ఛార్జబుల్ అయింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుని నెక్స్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ 6.5-7% కాదు, నాకు దీనికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా రిటర్నే కావాలి. అఫ్ కోర్స్ మామూలుగా మన ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఇంకా అదనంగా రిటర్న్ కావాలి, నేను రిస్క్ తీసుకోవడానికి కూడా అంత రెడీగా లేననుకుంటే అప్పుడు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయా అంటే మనం SDI అనే కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడాం. ఏంటా SDI అంటే సెక్యూరిటైజ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఎలా అయితే మనం బ్యాంకుకి వెళ్ళి మనం ఎలా అయితే ఒక లోన్ తీసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ప్లస్ EMI మనం కడతాము బ్యాంకుకి, ఈ SDI ద్వారా మనం ఇన్వెస్ట్ చేసి నెల EMI తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం పెట్టిన మొత్తం దానికి తోడు కాస్త ఇంట్రెస్ట్ మనకి క్యాష్ ఫ్లో పరంగా వచ్చేస్తూ ఉంటుంది. ఎంత రిటర్న్ అని చూస్తే అరౌండ్ 12.5-13% వస్తుంది ఇన్ సెక్యూరిటైజ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. అసలు ఏంటా కాన్సెప్ట్ గురించి దాని గురించి ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పను కానీ జనరల్గా రీటైల్ లోన్స్ అనేది పూల్ చేసేసి ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి కొనేసి మనలాంటి ఇన్వెస్టర్స్కి ఓపెన్ అప్ చేస్తారు. అఫ్ కోర్స్ మనం గత వారాల్లో కొంచెం డెప్త్గా కవర్ చేసాం కాబట్టి వెన్ ఎవర్ యూ హ్యావ్ ద టైమ్ ప్లీజ్ చెక్అవుట్ SDI జనరిక్ అసలు కాన్సెప్ట్స్ అండ్ అండర్స్టాండింగ్. అసలు ఎలా ఉంటాయి ఈ SDI ఇన్స్ట్రుమెంట్స్, అసలు ఎలా ఉంటుంది, నాకు ఈ క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందని మీరు అడగాల్సింది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్, ఒక్కో ఆపర్చునిటీ ఒక్కో మినిమం ఇన్వెస్ట్మెంట్, ఒక్కో దానికి ఒక్కో IRR ఉంటుంది. ఇందాక 12.5 ఉండొచ్చు, ఒకదానికి 13% ఉండొచ్చు, ఒకదానికి 13.5 ఉండొచ్చు. అండ్ టెన్యూర్ కూడా ఫిక్స్డే, అంటే 12 నెలలు, 7 నెలలు, 20 నెలలు, టెన్యూర్ ఫిక్స్డ్, IRR ఫిక్స్డ్ అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ఫిక్స్డ్. ఇవన్నీ తీసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తే నెల మనకు కూడా క్యాష్ ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాష్ ఫ్లోస్ అనేది ఎలా ఉంటాయా అని చూస్తే మామూలుగా ప్రిన్సిపల్ ఇందాక చెప్పినట్టుగా ఒక మొత్తం మనం పెట్టిన మొత్తంలో ఆ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, TDS దాని తాలూకా డిడక్ట్ చేసి మనకి క్యాష్ ఫ్లో నెల డిఫైన్ అయిపోయింది. అంటే ఒక 14 months టెన్యూర్ ఉన్న పీరియడ్, 14 months టెన్యూర్ ఉన్న SDIలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఈచ్ మంత్ ఒక పే అవుట్ వచ్చేసిద్ది ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్లీ. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్లో ఉండే ఆ క్యాష్ ఫ్లోలో ఉండే ఇంట్రెస్ట్ పోర్షన్లో TDS ఒట్టి డిడక్ట్ చేసి మిగిలిన నెట్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే ఇందాక మనం అనుకున్న బ్యాంక్ డిపాజిట్స్ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్. అండ్ అఫ్ కోర్స్ సేఫ్టీ గురించి మనం ఒకటి కాదు కదా 1-2 వీడియోలు కూడా మనం చేసున్నాము. ఆ సేఫ్టీ అనేది కూడా ఇన్హెరెంట్గా మనకి ప్రిన్సిపల్ నెల వచ్చేస్తుంది కాబట్టి రిస్క్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అగైన్ దీస్ ఆర్ ఆల్ రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లిస్టెడ్. అంటే సెబీ రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అయితే వెళ్ళి ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయి ఉంటాయి. దానికి కూడా కాస్త లిక్విడిటీ తక్కువైనా అట్లీస్ట్ లిక్విడిటీ లిస్టింగ్ వల్ల మనమైనా సరే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 6.5-7% నుంచి 12.5-13.5% వరకు వచ్చాం. దీనికంటే కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఏంటి అంటే అరౌండ్ 18-20% లేకపోతే 18-22% CAGR పర్ ఇయర్ ఫిక్స్డ్ ఇన్కమ్లో ఎలా రావాలంటే మనం AIF ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా ఎవరికి ఓపెన్ అవుతాయా అంటే ఎప్పుడైనా సరే హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాక్ ఇన్
ఉన్నట్లయితే మనకి హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కడో చోట ఒక కాంప్రమైజ్ అవ్వాలి. లిక్విడిటీలో కాంప్రమైజ్ అయితే మనకి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లిక్విడిటీ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఉండాలి, అన్నీ సేఫ్గానే ఉండాలంటే మనకి రిటర్న్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయని కూడా మీరు తెలుసుకోవాలి. సో ఏఐఎఫ్ నియో అనే సంస్థ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ స్పెషల్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్లో ఏదైతే 22 to 24% CAGR పర్ ఇయర్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుందని కూడా తెలుసుకున్నాం. ఆ టెన్యూర్ ఏంటి అనేది బికాస్ అంత రిటర్న్ వస్తుంది కాబట్టి లాక్ ఇన్ ఉంటుంది, ఒక 5 yearsకి వరకు లాక్ ఇన్ ఉంటుంది. అలాగే దాంట్లో కూడా పేఅవుట్స్ ఎప్పుడైతే రియలైజ్ అవుతూ ఉంటాయో వస్తూ ఉంటాయి. అది కూడా నెల రాదు, కానీ ఎప్పుడు రియలైజ్ అయిద్దో అప్పుడే మనకు పేఅవుట్స్ వస్తాయి. అండ్ పెట్టిన క్యాష్ ఫ్లోస్ మీద ఇటువంటి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి 6.5 నుంచి 12.5కి వచ్చాం, 12.5 నుంచి 18 to 20 కూడా వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు కదా, నెక్స్ట్ నాకు ఈక్విటీ ఎక్స్పోజర్, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ కావాలి అనుకుంటే కూడా మనం చాలా టాపిక్స్ కవర్ చేసాం. స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ రోజు నాటికి నేను కవర్ చేస్తాను. ట్రెడిషనల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎలా తీసుకుంటాం, ఎటువంటి స్కీమ్స్ వైపు మనం చూస్తామా అంటే మన ఫ్రెండ్ లేకపోతే మన డిస్ట్రిబ్యూటరో తెలిసిన వారు ఎవరైనా సరే మనకి చెప్పి ఈ స్కీమ్ బాగుండొచ్చు, ఈ ఫండ్ మేనేజర్ బాగుండొచ్చు, రిటర్న్స్ బాగా వచ్చిందని చెప్పినట్లయితే కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. లేదా మనమే మన సొంత అనాలిసిస్ చేసేటప్పుడు పేపర్ చూడొచ్చు, ఏదైనా ఆన్లైన్ పోర్టల్ కూడా చూడొచ్చు. చూసి ఇవాల్టి రోజు వరకు లాస్ట్ 1 year, లాస్ట్ 3 years, లాస్ట్ 5 years ఏది బెస్ట్ పర్ఫార్మింగ్ స్కీమ్ అని కూడా చూసి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువే. సో ఐదర్ ఇది లేకపోతే ఇది. అండ్ నిజం చెప్పాలని అన్నిటికంటే ఇన్ఫీరియర్ ఏంటా అంటే బ్యాంకర్ వచ్చేసి వారి స్కీము, వారి ఏఎంసీ గురించి పుష్ చేసి వితౌట్ ఎనీ రిగార్డ్స్ టు ఫండమెంటల్స్ ఆర్ ఎటువంటి సెక్టరో లేకపోతే ఎటువంటి సెలక్షన్ క్రైటీరియా అనేది తెలియకుండా పుష్ చేసినట్లయితే కూడా చాలా వరకు ఇన్వెస్టర్స్ ఆ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అదే కనుక మనం చేసినట్లయితే, అదే టాప్ 1 year ర్యాంక్స్తో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఎలా ఉండేది సిచ్యువేషన్ వర్సెస్ ఒక స్కీము ఒక ర్యాంక్కి కట్టుబడి లేకుండా జనరల్గా ఆ ఇచ్చిన రిటర్న్స్, ఆ వచ్చిన పర్ఫార్మెన్స్ని దాని మెరిట్ మీద ఎనలైజ్ చేసి కాస్త ఓపికతో రీబ్యాలెన్స్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయని కూడా మనం డెప్త్లో కవర్ చేసాం. అగైన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో 2021 సెప్టెంబర్ నాటికి నెల 5,000 సిప్ రూపంలో ఆ రోజు ఉన్న టాప్ ర్యాంక్ స్కీమ్స్ ఏంటా అంటే కోటక్స్ స్మాల్ క్యాప్ ఫండ్, PGIM, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్. సో ఈ టాప్ ఉన్న ర్యాంక్స్ ఉన్న స్కీమ్స్లో నెలకి 5,000 పాటు 3 ఏళ్ల పాటు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక్కొక్క స్కీమ్లో 1,80,000, టోటల్గా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 9 lakhs. అదే 9 lakhs మీద మనకి ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి ఈ స్కీమ్స్ అని చూస్తే 3,69,000, టోటల్ వాల్యూ ఆఫ్ 12,69,140. అంటే పెట్టిందేమో 9 లక్షలు, వచ్చిందేమో 12.5 లక్షలు కదా. అంటే ఐ హ్యావ్ డన్ వెల్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకు నేను అనాలిసిస్ చేసా, 1 year ర్యాంక్స్ చూశాను, కలకాలం అదే ర్యాంక్స్ కంటిన్యూ అవుతాయి. ఫండ్ మేనేజర్ ఎక్కడికి పోడు, సహజంగా అది బాగా పర్ఫామ్ చేస్తుందంటే ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారే కానీ ఆ ఫండ్ మేనేజరు ఆయన ఒక స్పెషాలిటీ కూడా ఎక్కడికి పోదు అని అనుకుంటూ ఉంటాం. అదే కనుక మనం కొంచెం నెంబర్స్ని కాస్త పరిధిలోకి తెచ్చి అనలైజ్ చేసినట్లయితే ఆ 9 లక్షలు ఎలా అయితే 12 లక్షలు అయిందో, కేవలం మనం తీసి ఆ 9 లక్షలు ఒక సింపుల్ నిఫ్టీ ETF, నిఫ్టీ బీస్, కేవలం నిఫ్టీయే కొన్నట్లయితే అరౌండ్ 12,37,000 అదే వచ్చేది. అంటే ఈ టాప్ ర్యాంక్స్ ఐడెంటిఫై చేసి వాటిలో క్రమం తప్పకుండా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినా మనకు వచ్చిన ఆల్ఫా ఎంత అని చూస్తే అరౌండ్ 30,000, అది కూడా 3 ఏళ్ల పాటకి. అదే కాకుండా ఒక స్కీమ్కి ఎక్కువ అసోసియేషన్ లేకుండా, ఒక ఫండ్ మేనేజరో లేకపోతే ఏఎంసీకి ఎక్స్ట్రా అటెన్షన్ అసోసియేషన్ లేకుండా కేవలం మెరిట్తో కనుక మనం ఒక ప్రాసెస్ని కనుక డిజైన్ చేసినట్లయితే ఆ ప్రాసెస్ ద్వారా వచ్చిన రిటర్న్స్ ఎంత అంటే 15,02,000. అంటే మోర్ దాన్ 2.5 lakhs వరకు ఎక్స్ట్రా రిటర్న్ ఇన్ ఆన్ 9 lakhs ఇన్వెస్ట్మెంట్స్. అగైన్ పర్సంటేజ్ రూపంలో ఈ నిఫ్టీ ఇచ్చిందేమో 19.25 అయితే మన వివేకం ప్రాసెస్, ఆఫ్ కోర్స్ ఆ ప్రాసెస్ బేస్డ్ అప్రోచ్ ఎంత అంటే 33% ఎక్స్ట్రా రిటర్న్, ఓవరాల్ రిటర్న్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 14% ఎక్స్ట్రా CAGR జస్ట్ బై నాట్ హ్యావింగ్ ఎక్స్ట్రా అసోసియేషన్ టు ఎ స్కీమ్ అండ్ కాస్త ఓపిక్గా రీబ్యాలెన్స్ అవసరం ఉన్నప్పుడు చేసినట్లయితే వచ్చే రిటర్న్. అగైన్ నా ఉద్దేశం ఈ టాపిక్ కవర్ చేయడం ఎందుక అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అవగాహన తెచ్చుకోవటం, ఎక్కడ ఏది సూటబుల్లో అది వాడుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉంటే అసలు ఏవేవి ఉన్నాయి, ఏంటి ఆ రిస్క్ అపిటైట్, ఏంటి రిస్క్ రిటర్న్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలి, దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ప్రాసెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఆల్ఫా అనేది ఎలా సంపాదించాలో కూడా
తప్పకుండా తెలుసుకుంటారనే మా యశ్వంత్ చెప్పిన దాని ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ గురించి చర్చించిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా మీ అంతటా మీకు మీ మీద నమ్మకం కలగాలనే ఉద్దేశంతో లాస్ట్ 2 వీక్స్లో మ్యూచువల్ ఫండ్స్ పైన సమగ్రమైన వివరాలు ఇవ్వడానికి వీలుగా మేము కొన్ని సర్వీస్ ఇవ్వడం జరిగింది. మేము ఒక్కళ్ళమే ఎక్స్పర్ట్స్ అని చెప్పడం కాదు, కానీ మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి అంటే కనీసంగా చేయవలసిన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కొన్ని అంశాలు చెప్పాలి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి మీకు కొన్ని వివరాలు అందిస్తాను. మేము ఇచ్చిన ఇంటర్ఫేస్ ద్వారా మీరు తెలుసుకుంది ఏంటంటే, మీరు కనుక రెగ్యులర్ ప్లాన్లో కనుక సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టవలసిన దానికన్నా ఎక్కువ, కాబట్టి డైరెక్ట్ ప్లాన్కి మారినట్లయితే ఖర్చులు తగ్గుతాయి అని చెప్పాం. కానీ ప్రపంచంలో ఎవరు ధనవంతులు అవ్వాలంటే ఖర్చులు తగ్గించుకుంటే ధనవంతులు కారు. కాబట్టి ఖర్చు తగ్గించుకోవడం ఒకటే మార్గం కాదు. ఇంకోటి ఏం చేయాలి? యశ్వంత్ చెప్పినట్లుగా ఒక ప్రాసెస్ లేకుండా కొనుక్కున్నదే అంటే పెట్టి కూర్చుంటాను అనేటువంటి మూఢనమ్మకాలు, పిచ్చి ఆలోచనలు చేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్పులు చేసుకునేటువంటి అవకాశం కనుక చేసినట్లయితే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పాం. మీరు ఇచ్చినటువంటి మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఇప్పటి వరకు అలా ప్రాసెస్ చేయకపోవడంతో ఎంత కోల్పోయారో కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే మీరు ఎంత లాభం కోల్పోయారో కూడా తెలుస్తోంది ఇప్పుడు వరకు. ఆ తరువాత మీకు తెలియాల్సిందేంటి? అలా కోల్పోకుండా ఫ్యూచర్లో సంపాదించడం, నేర్చుకోవటం ఖచ్చితంగా అవసరం. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు మీ అంతటా మీరే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ విద్య మీకే తెలియాలి. లేదా మీకు తెలియకపోతే తెలివి, అనుభవం లేని బారిని మాత్రం పడకండి. అంటే ఏమాత్రం ఇన్ఫర్మేషను, నా క్వాలిఫికేషన్ లేని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు కానీ, మీ ఫ్రెండ్స్ సలహాలు, లేకపోతే దారిన పోయే దానయ్యని అడిగి మాత్రం దయచేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. పర్టికులర్గా ఎవరో మ్యూచువల్ ఫండ్స్ని సెలబ్రిటీస్ ఎండార్స్ చేసినారని మాత్రం కొనకండి. ఆ సెలబ్రిటీస్ ఎవరూ కూడా మీకు ఎందులో కొనుక్కోమని చెప్పారంటే అందులో మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఉండదు. అందువల్ల వారి యొక్క ఆలోచన కూడా చేయకూడదు. ఎవరిని నమ్మాలి? నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, శక్తి ఉండాలి, అనుభవం ఉండాలి. అలా ఉన్నవాళ్ళు మీరు సరిగ్గా వెతికితే కోకొల్లలు ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఎంతోమందిలో మేము ఒక్కళ్ళమే తప్పితే మేము ఒక్కళ్ళమే సాధ్యము, మేము ఒక్కళ్ళమే అవకాశం అని మాత్రం చెప్పడం లేదు. మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరినైనా సరే నమ్మాలంటే, మమ్మల్నైనా సరే నమ్మాలంటే ముందు సాక్ష్యం ఏంటో చూడాలి, సాక్ష్యాన్ని వెరిఫై కూడా చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా కేవలం సాక్ష్యం ఇదిగోని ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ పక్కన పడే సరే సంతకం పెడతాను అంటే మీకు మీరే తెలిసి నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు. అలా కాకుండా చెక్ చేసిన తర్వాతే నమ్మండి. అన్నిటికన్నా ముందు నేను చూసుకుంటాను అని కనుక నేను చెప్తే నన్ను అసలు నమ్మకండి. ఎవరు చెప్పినా నమ్మకండి. వాళ్ళు ఇచ్చిన డేటాని చూడండి, డేటాని చెక్ చేసుకోవడం నేర్చుకోండి. అలా చెక్ చేసిన తర్వాత డేటాని నమ్మండి, కానీ వ్యక్తులు మాత్రం నమ్మకండి. ఇవన్నీ చేసినప్పుడు ఇలా ఎంతమంది చేశారా అంటే, ఇప్పటి వరకు ఒక వారం రోజుల నుంచి చూస్తే 570 మంది కన్నా ఎక్కువ, ఆల్రెడీ ఇప్పుడు ఇంకా నెంబర్ పెరిగి ఉంటుంది, 570 మంది వరకు ఈ అవకాశాన్ని వాడుకున్నారంటే వాళ్ళు చేసిన పోర్ట్ఫోలియో ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మాకు ఇవ్వడంతో దానిలో కోల్పోయిన అమౌంట్ ఎంత, ఖర్చులుగా వాళ్ళు అన్నెసరీగా ఖర్చు పెడుతున్నది ఎంత, ఈ వివరాలను ఇచ్చి ఒకవేళ గనక ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నుండి ప్రాసెస్ ఫాలో అయి ఉంటే ఎంత వచ్చి ఉండేదో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంతమంది చేసిన తర్వాత ప్రపంచంలో అందరికన్నా మా ప్రాసెస్ గొప్పదా అంటే కాదు. మీలో చాలామంది మాకన్నా తెలివైన వాళ్ళు ఉంటారు. నిజానికి దాదాపుగా 10% మంది వరకు ఇన్వెస్టర్లు వాళ్ళ పోర్ట్ఫోలియోలు బ్రహ్మాండంగా క్రియేట్ చేసుకోవడంతో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కన్నా మా ప్రాసెస్ మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. అంటే అర్థం ఏంటి? మేము ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం, మాకన్నా తెలివైన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు అని. వారందరికీ మా అభినందనలు. అలాగే వారికి మా అవసరం ప్రస్తుతానికి మాత్రం ఉండదు. ఎప్పుడు ఉండదు అంటే వాళ్ళు గనక సరైన ప్రాసెస్ ఫాలో అవుతూ చేసి ఉంటే వాళ్ళకి మా అవసరం ఉండదు. అలా కాకుండా ఎనాలిసిస్ చేయకుండా కేవలం లక్ మీద ఆధారపడి కనుక వాళ్ళు సంపాదించారనుకోండి, వాళ్ళు కనీసం ఇప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లక్ ఎల్లకాలం మన దగ్గర ఉండదు. కాబట్టి ఇప్పటికన్నా ప్రాసెస్లోకి వెళదాం. ఎందుకంటే ప్రాసెస్లో చేస్తే ఎక్కువ మందికి మెరుగైన రిటర్న్స్ వస్తున్నాయి కదా అని తెలుసుకోవాలి. లాస్ట్ 4 ఇయర్స్లో ప్రతి ఒక్కరికి లాభాలు వచ్చాయి, అందుకని మీకు వచ్చి ఉండవచ్చు. ఈ 4 ఏళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుని జీవితం మాత్రం నష్టం తెచ్చుకునే అవకాశాలు చేయకూడదు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసి ఇలా లక్తో వచ్చిన అవకాశాన్ని మన తెలివిగా మాత్రం భావించడం చేయకూడదు. ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంకా కొన్ని వివరాలు కూడా కావాలి. మ్యూచువల్ ఫండ్స్ గురించే కాదు, ఈక్విటీస్ గురించి కూడా కనుక తెలుసుకోవాలి అనుకుంటే వచ్చే వారం జరగబోయేటువంటి ఎపిసోడ్లో మేము చేస్తున్నది ఏంటంటే, ఈక్విటీల్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదో కాదో చర్చించబోతున్నాం. అలాగే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అయితే మీకు మెరుగైన మార్గం ఒకటి ఉన్నది అని చెప్పి సోదాహరణంగా వివరాలతో ప్రూఫ్తో సహా ఇచ్చాం. కాబట్టి ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయి ఉంటే అంత పెద్ద నష్టాన్ని ఆయన పొందుతున్నారు అని అర్థం. అంతేకాని నా పెద్ద పోర్ట్ఫోలియో కనుక పంచుకుంటేనో వేరొకరికి తెలియజేస్తే దిష్టి తగులుతుందేమో లేకపోతే ఏమన్నా జరుగుతుందేమో అని భయపడితే మాత్రం ఆ భయానికి చెల్లించవలసిన కాస్ట్ మీరే భరించాలి.
అందువలన మీ సమీపంలో ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్లు ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర సహాయం పొందకపోయినా పర్లేదు, కనీసం ఒక్కసారి వాళ్ళు కోల్పోతున్న నష్టం ప్రాసెస్కి వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలకి తేడా ఎంత ఉందో గమనించే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయండి. మీరు వారికి చేయగలిగినటువంటి సహాయం అతి పెద్దది, దాని ద్వారా వారికి వచ్చే ఫలితం కూడా అతి పెద్దది. వాళ్ళు వాడతారా వాడకపోతారో మీకు నాకు అనవసరం, కానీ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఇలా మ్యూచువల్ ఫండ్స్పై ఎన్ని చర్యలు చేపట్టి మెరుగైన మార్గం మాకు తెలిసినంతలో మా పరిధి మేరకు ఆలోచించి మెరుగైన మార్గాన్ని మీకు తీసుకొచ్చిన మేము ఈక్విటీస్లో కూడా అలాగే అనేక రకాల ప్రయత్నాలు చేసి మాకున్న పరిధి మేరకు కొద్దిగా బెటర్ ఆల్టర్నేటివ్స్ చూపించడం జరిగింది. మార్కెట్ మొత్తం పడిపోతే మన దగ్గర పోర్ట్ఫోలియో కూడా తగ్గుతుందేమో, కానీ ఓవరాల్గా చూస్తే లాంగ్ రన్లో మార్కెట్ కన్నా మెరుగైన రిటర్న్స్, 95% ఇన్వెస్టర్ల కన్నా కూడా మెరుగైన రిటర్న్ సంపాదించే అవకాశాలు మీ ముందు మీకు అందుబాటులో సరసమైన ధరల్లో సరళమైన భాషలో అందుబాటులో ఉన్నాయని గమనించండి. రాబోయే రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్ సర్వీస్ని భారతదేశం మొత్తం కూడా విస్తరించాలి అనుకుంటున్నాం కాబట్టి అనేక లాంగ్వేజెస్లో కూడా ఇదే ఎపిసోడ్ గురించి కూడా చెప్పడం జరగబోతోంది. అందువల్ల ఇంకో 2-3 వారాల వరకు కేవలం తెలుగు ఇన్వెస్టర్ల కోసమే కేంద్రీకృతం చేస్తాం కాబట్టి మీలో ఎవరైనా ఇప్పుడు గనక చేయకుండా మిస్ అయిపోయి ఉంటే ఇప్పుడైనా మేల్కొని మీ పోర్ట్ఫోలియోని లాస్ట్ ఎపిసోడ్ చూసినట్లయితే మీరు ఎలా వాడాలో తెలుస్తుంది. vivekam.co.in/mutual funds అని కొడితే అందులో ఇంటర్ఫేస్ కనపడుతుంది. అందులో క్లిక్ చేసినట్లయితే మీ యొక్క నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాన్ నెంబర్ ఇస్తే మీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అన్నీ కూడా ప్రాసెస్కి అందజేయబడతాయి. దానిపైన సమగ్రమైన రిపోర్ట్ కూడా వెంటనే రెడీ చేయబడుతుంది. 2-3 డేస్, మ్యాక్సిమం 4-5 డేస్ లోపల మీకు మా టీం మీ కాంటాక్ట్ చేసి అందులో ఉన్న లోటుపాట్లు, అందులో చేయవలసిన మార్పులు చెప్పి కనీసం ఫ్యూచర్లోనైనా అవకాశాలు కోల్పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పైన ఎన్ని వివరాలు తెలుసుకున్న మనం ఒక్కసారి ఈక్విటీస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అనువైన సమయం కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరగా ఒకసారి నా స్క్రీన్ పైన గ్రాఫులు చూపించి ఎందుకు దిస్ ఈజ్ ఎ కంపెల్లింగ్ కేస్ ఫర్ యూ టు ఇన్వెస్ట్, ఇట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడానికి అనువైన సమయం చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 2000 సంవత్సరం నుంచి 2025 వరకు, అంటే దాదాపుగా 25 సంవత్సరాల కాలంలో మొత్తం నిఫ్టీ చూసినట్లయితే దాదాపుగా 6500 రోజులు ట్రేడింగ్ అయితే 3000 రోజులు దాదాపుగా కరెక్షన్లో ఉంది. అంటే 10% అయినా పడిపోయింది, 15% అంతగా పడలేదు, లేదా 15% పడింది, 20% వరకు వెళ్ళలేదు, కొన్నిసార్లు 20% కన్నా ఎక్కువ పడిపోయింది. కింద ఉన్న రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్ మీకు ఎన్ని రోజులు కరెక్షన్ ఉన్నాయో చూపిస్తుంది. 3011 రోజులు ఉంటే ఇక్కడ మీకు ఏం చేస్తున్నానంటే ప్రస్తుతం నిఫ్టీ 15% కరెక్షన్ కూడా చూసింది ఈ మధ్య కాలంలో, మార్చి 2025లో. అలా 15 కానీ 20% కానీ ఎన్ని రోజులు వచ్చినాయని చూస్తే 2237 రోజుల్లో 2237 డేస్లో నిఫ్టీ గత 25 సంవత్సరాల్లో ఎంత కరెక్షన్లో ఉంటే ఆ సంవత్సరంలో కనుక మీరు నిఫ్టీనే కొనుక్కుంటే, ఇంకెవ్వరినీ నమ్మకుండా ఎవరిని వినకుండా కేవలం నిఫ్టీనే కొనుక్కుని నాకు సంవత్సరానికి 10% వస్తే చాలు, బ్యాంకుల కన్నా బెటర్గా అనుకుంటే 99.6% కేసుల్లో, అంటే దాదాపుగా ప్రతిసారి మీరు ఎప్పుడు పెట్టినా కూడా వెయిట్ చేయగలిగే కెపాసిటీ మీకుంటే 10% కన్నా ఎక్కువ వచ్చింది. పైగా దాని మీద ట్యాక్స్ రేట్ అంతా ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు ట్యాక్స్ లేదు, ప్రస్తుతం అయితేనేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అయితే కేవలం 12.5% ఉంది. అంటే మీకు ట్యాక్స్ అతి తక్కువ రేట్లో అంత రేటు లాభాలు వచ్చి ఉండేవి. మీరు అనుకోవచ్చు అంత 20% కరెక్షన్ కనుక రాలేదు కదండి, ఇప్పుడు 15% ఉంది కదా అంటారు. అందుకని ఇప్పుడు 15% కూడా మీకు చూపిస్తున్నాను. 15% గత 25 ఏళ్లలో ఎన్నిసార్లు ఉందని చూస్తే 550 రోజుల్లో 15% వచ్చింది, కానీ 20% దాకా వెళ్ళలేదు. ఆ సమయంలో కనుక చూస్తే అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా 541 కేసెస్ లేదా 98.36, అంటే ఇక్కడ కూడా అలా పర్సంటేజ్ పడిన ప్రతిసారి కొనుక్కుంటే మీకు ఆటోమేటిక్గా రిటర్న్స్ వచ్చి ఉండేవి అని తెలుస్తుంది అనమాట. ఇక ఆఖరిగా దీని బదులు మిడ్ క్యాప్లో కూడా చూద్దామండి. మిడ్ క్యాప్లో కూడా ఇంపార్టెంటే కదా అంటారు, ఎందుకంటే మనం ఎక్కువసార్లు మిడ్ క్యాప్ మీద ఫోకస్ పెడతాం. అందులో 2005 నుంచి 2025 వరకు 20 సంవత్సరాల డేటా తీస్తే 2643 రోజుల్లో మార్కెట్ పడిపోయి ఉంటే 20 కానీ 15 కానీ 10% కానీ పడిపోతే, అందులో కనుక ఒకవేళ ప్రస్తుతం అయితే 20% కూడా పడిపోయి ఉంది. కాబట్టి ఇలా 20% పడిపోయినప్పుడు గతంలో కనుక ఇన్వెస్ట్ చేసుంటే ఏమయ్యేదని చూస్తే మీకు ప్రాసెస్ ప్రకారం కొద్దిగా మెరుగైన సెక్యూరిటీ చేస్తుంది. ఎందుకంటే మిడ్ క్యాప్ అంటే చాలా ఉంటాయి కాబట్టి ఆ మిడ్ క్యాప్లో షేర్స్లో మంచివే కొనుక్కునే అలవాటు చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత లాభం వచ్చి ఉండేదో చూడటానికి కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం. 20% ఎన్నిసార్లు లాభం వచ్చిందని చూస్తే 1668 కేసుల్లో 20% కరెక్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఉన్నట్లుగా 1668 రోజులు. దానిలో 1662 రోజులు మీరు పెట్టిన తర్వాత 20% కన్నా ఎక్కువ సంవత్సరానికి సంపాదించింది. ఆ 6 రోజులు ఎందుకు రాలేదు అంటే 2025లో, ఇంకా మనకి సంవత్సరం కూడా టైం అవ్వలేదు కాబట్టి. అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి, నిఫ్టీలో 15% పడితే గోల్డెన్ ఛాన్స్,
మిడ్ క్యాప్లో 20% పడితే ప్లాటినం ఛాన్స్. ఇంత ఛాన్స్లు మీకు ఎదురుగా ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బు అందుబాటులో ఉంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకపోతే ఎదురు వచ్చిన అవకాశాన్ని మీరు కావాలని పక్కకు తోసి ముందుకు కదిలినట్లుగా అర్థం. అందువల్ల ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఇది అనువైన సమయం అని చెప్పాలి. మరిన్ని వివరాలు వచ్చే వారం చర్చిద్దాం. ఎందుకంటే వచ్చే వారం ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అందులో నిఫ్టీ బీస్ అని ఉంటాయి, అంటే అందులో డివిడెండ్ కూడా కలిపి ఇప్పుడు నేను చెప్పిన 10% బదులు 12% వచ్చే అవకాశాలు ఉంటాయో చూద్దాము. అలాగే ఈక్విటీస్ ఇన్వెస్ట్ చేయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో కూడా చెప్పి